హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జెట్టి సతీష్. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొంచెం వీడియో అంతా ఫాస్ట్గా ఉంటుంది, ఏమనుకోకండి, చూసేసేయండి నెమ్మదిగా. అది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు నెమ్మదిగా చూసేసేయండి. ఎందుకు అని అంటే కొంచెం లెంత్ ఎక్కువైంది, ఇక కట్ చేయడం ఎందుకు లేనేసి ఉన్నది ఉన్నట్టుగా ఫాస్ట్గా పెట్టేసాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అయితే ఇది ఇంతకుముందుకు వీడియో పెట్టా కదా, మా బావ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ అని. అంటే కంట్రీ అంటే ఎటుకు పోలేదు, ఆ రోజు నైట్ ఇంట్లో లేరు, వేరే వేరే దగ్గరికి వెళ్ళిరనమాట. అయితే నేను లేసా, నేను పడుకుందే 2:30కి అట్లా పడుకున్నా అనమాట. కరెక్ట్ టైం తెలియదు, 2:30 నుంచి 3 మధ్యలో పడుకొని నేను లేచేసరికి 8:30 అయింది. లేచి అలా బ్రష్ చేస్తున్నా, మా సాలిపాప కూడా లేచేసింది. నేను బ్రష్ చేయడం చూసింది కదా, తను కూడా ఇక బ్రష్ అడిగింది, ఇచ్చిన. అయితే ఎతుకుతుందనమాట, వాళ్ళ డాడీని మా తమ్ముడిని ఎతుకుతుంది. అయితే మా మేడమ్మ అనేసానంటే బుయ్యి అని అంటుంది అని ఇంకా మళ్ళీ పక్క కాడికి వచ్చి నిలబడ్డది. అయితే సరేలే అనేసి ఇంకా అలా క్రాంకీ అవుతుందేమో అనుకున్నా, ఎవ్వరు లేరు కదా అని. ఏమీ పాపం చికాకు చేయలేదు. ప్రజెంట్ అప్పటివరకైతే ఏం చికాకు చేయలేదు. అబ్బా తర్వాత నుంచి ఆమెను చూసుకుంటూ ఇటు పని చేసుకుంటూ అబ్బా నాకు లిటరలీ అస్సలు చాలా టఫ్గా అనిపించింది డే అయితే. ఎందుకంటే ఒక పక్క పాపం ఆకలేస్తుంటుంది కదా, మరి అప్పటికే 8:30 ఏంటంటే మేము ఫ్రెష్ అయ్యి ఆ టైంకి ఇప్పుడు ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయినాం అనమాట, నేను మా పాప. అప్పటికి 9:30 10 అవుతుంది. అబ్బా ఇంకా టిఫిన్ చేసుకోవాలి, తినాలి కదా, అప్పటికల్లా 11 అయింది. ఒక్కోసారి తెలుసా, టిఫిన్ చేస్తున్న రోజు ఆకలి కాదు కానీ టిఫిన్ చెయ్యని రోజు బాగా ఆకలిద్ది నాకు. ఆ రోజు లిటరలీ ఆకలి అవుతుంది. మా పాప ఏమో ఇంకా అలా కొంచెం బయటకు తీసుకెళ్ళని ఏడిపిస్తుంది అనమాట. అదైతే చెప్తున్నా కానీ ఒప్పట్లేదు. ఎట్లా ఒకటిగా ఆమెను ఊకిస్తూ ఇక కొంచెం అలా ఇక పప్పు అయితే చేద్దాం అనుకున్నా. పాప సరిగ్గా ఫుడ్ తినట్లేదు. సరే పప్పు చేసినా తింటుందేమని చేసిన అనమాట. ఒకేలాగా ఎందుకు లేని దోసకాయ వేసిన, కానీ ఆ పప్పు కూడా ఏం తినలేదు. టిఫిన్ కోసం ఇడ్లీ పిండి ఉందిలే కానీ చట్నీ లేదు. మళ్ళీ ఇక పల్లి చట్నీ చేసుకున్నా అనమాట. కొంచెం ఎక్కువ చేసేదో చేస్తున్నా కదా, మళ్ళీ చిటికెడు ఎందుకులే అనేసి కొంచెం ఎక్కువే చేసాను అనమాట. అయితే ఇవి మా అమ్మ వాళ్ళు నాకు కొనిపించి 7 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట ఈ రోజుకి. మా అమ్మ వాళ్ళు కొనిపించే దాని మీద ప్రతి దాని మీద ఇలా నేము అండ్ అది ఉంటుంది కదా, డేట్ ఉందన్నమాట. అయితే చూపిస్తున్నా ఇప్పుడు మీకు, అవి కూడా చూపిస్తాను, చూసేసేయండి. 2 గ్యాసులు, ఒక పక్క రైస్ కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే మా తమ్ముడు మళ్ళీ వస్తే 10కి అలా 10 లోపు వచ్చేసి ఆఫీస్కి వెళ్తా అన్నాడు అనమాట. సో అందుకనేసి ఇక స్టార్ట్ చేశాను అనమాట. వాడికి కూడా యూజ్ అయ్యిద్ది, నాకు కూడా ఒక పని తగ్గిద్దిలేండి మెయిన్లీ. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అంటే మళ్ళీ మా ఆఫ్టర్నూన్కి ఎలా ఉంటుందో ఎటు చేసి నేను ఒక్కదాన్నే ఉండాలి కదా, అందువల్ల ఇక ఫాస్ట్గానే పెట్టేసుకున్నా. పప్పు అయితే ఈజీగా అయిపోయిద్దిలని పెట్టేసాను అనమాట. కొంచెం ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు పేర్లు? అలా గంటె, స్పూను, గ్లాసులు కాంచి ప్రతి ఒక్క దాని మీద మా అమ్మోళ్ళ పేర్లు ఉంటాయి అనమాట. ఫైనల్గా అయితే పప్పు అయితే అయిపోయింది. పోపు వేయాలి. పోపు వేసింది అయితే ఏం వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇక్కడ పల్లీలు వేయించుకున్నా కదా, అవన్నీ కొంచెం పొట్టు తీద్దాంలే అనుకున్నలే కానీ పొట్టు తీసేసరికి నాకు ఆ టైం సరిపో లిటరలీ. ఇంకా ఇది సెకండ్ డే వీడియో అనమాట, ఇది ఇంకో రోజు వీడియో అనమాట. అయితే నా నేను పని చేసుకున్నా అయిపోయింది. ఇక ఇల్లు ఊడ్చుదామని పోయినా, అసలు సింకులో నుంచి వాటర్ లీకేజ్ అయింది. ఎట్లా అంటే ట్యాప్ ఇడిచిపెట్టాలండి, కొంచెం సింకు క్లీన్ అయింది, ఏమన్నా మధ్యలో ఇరుక్కుపోయినా కానీ పోతాయి అనేసి ట్యాప్ ఇడిచిపెట్టిపోయా. ఆ నీళ్ళన్నీ లోపలికి పోకుండా బయటకు వచ్చేసినాయి. అసలు ఎలా వచ్చినాయి ఏం అర్థం కాలే నాకు. టైం చూస్తేనే అక్కడ అంత అవుతుంది. మళ్ళీ నేను వెజిటేబుల్స్ మళ్ళీ ఇంకేదో పని ఉందన్నమాట ఆ రోజు. అమ్మ అసలుకి తలకాయ పోయింది తెలుసా నాకైతే ఆ పనికి. ఒక పక్క నుంచి మా పాప ఇసుకిస్తుంది, అటో ఇటో మా పాపనైతే ఆంటీ వాళ్ళకి ఇచ్చి వచ్చారనమాట. ఇక్కడ టబ్బులో అంటే దాంట్లో ఉంటాయి చూడండి, అన్ని వాటర్ వచ్చినాయి అనమాట అక్కడి నుంచి. సింక్ కింద నుంచి రాలేదు. సింక్ ప్రాబ్లం అయితే ఉంటుందిలే కానీ మరి అట్లెందుకు వచ్చిందో మరి మాకేం అర్థం కాలేదన్నమాట. ఫైనల్గా అయితే వెజిటేబుల్స్ తీసుకొని వచ్చా అనమాట. అదే రోజు కూడా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చా. తినేసాక మళ్ళీ వీడియో కంటిన్యూషన్ చేస్తున్నా అనమాట. బరాబరా ఫ్రెష్ అయిపోయి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చా అనమాట. ఏమంటే కొంచెమే టైంలోనే వచ్చేసినాం, అంటే ఆ టైంకి జనం ఏమి ఉండరు కదా. బరాబర వెజిటేబుల్ తీసుకొని వచ్చి లేవు, మరి నెక్స్ట్ డే కర్రీ చేయాలంటే లేవు, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇద్దరు వస్తారు, ఇద్దరికి లంచ్ బాక్స్ కావాలి కదా అనేసి బరాబర నేను మా ఆంటీ పోయాను అనమాట. ఫస్ట్ చూపించా కదా ఆకుకూర, అది వచ్చేసి తోటకూర అనమాట. మేము తోటకూర ఏం తినాం,
ఆంటీ వాళ్ళది ప్లేస్ లేక మా ఇంట్లో అంటే ప్లేస్ లేక నా బ్యాగ్లో పెట్టిందనమాట. ఇక్కడ 600 తీసుకెళ్తే 20 రూపీస్ మిగిలిన లిటరలీ అసలు ఎంత కాస్ట్ అయిపోయిందంటే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇన్ని తీసుకుంటారు కదా, ఒక్కళ్ళు కూడా కవర్ ఇయ్యరు. మాకు వచ్చినాక ఇది ఒక గంటన్నర బట్టి ఇది ఒక సంసారం. ఐ మీన్ అంటే ఇది గంటన్నర బట్టిద్దనమాట. నాకు అసలు అదే చిరాకేస్తుంది. చదువుకోవాలంటే తెచ్చుడు ఒక వంత అయితే అక్కడి నుంచి మోసుకొని ఈ చదువుకోవడం ఇంకా అనమాట. నేను ఆల్రెడీ మ్యాక్సిమం నేను తీసుకెళ్లే కవర్లు నేను తీసుకెళ్తా. ఇక్కడ టమాటాలు చూపించాను కదా, దానికి నేనే సపరేట్ కవర్ తీసుకెళ్ళా అనమాట. వాళ్ళు ఏమి ఇవ్వలేదు. నేను తీసుకెళ్ళిన కవర్లు అయిపోయినాయి. ఇక ఎన్నిటికని కవర్లు తీసుకెళ్తాం మనం? అంతగానో కవర్లు తీసుకొని వెళ్ళినా కానీ అవన్నీ మోసుకోవడం సరిపోయిద్ది కదా. ఇక్కడి నుంచి మోసపోను, వాళ్ళు అక్కడి నుంచి మోసుకురాను. అయితే వంకాయలు మంచిగా అనిపించినాయి అనమాట. ఆంటీ తీసుకోరా అనేసి అంటే సరేలే తీసుకున్నా. ఏదో ఒకటి ఈసారి వంకాయలు మాత్రం సక్సెస్ అవ్వాలి అనేసి అనుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఫ్రైయే చేయాలి, చిన్న వంకాయలే కదా ఇక తొందరగా అయిపోయిద్దిలే అనేసి అనేదనమాట. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఏరుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ టైం నేను బఠానీ తీసుకున్నా. బఠానీ కర్రీ కూడా బాగుంటుందిరా అంటే సరేలే అని తీసుకున్నా. బఠానీ ఆలుగడ్డ చేస్తే బాగుంటుంది అనేసి అనేదనమాట ఆంటీ. సరేలే అని తీసుకున్నా. చిక్కుడుకాయలు మాత్రం అసలు మస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు అలా ఉంటేనే నాకు కొన్నిటికాడ మనీ పోయినా పర్లేదు కానీ నాకు మంచిగా ఉండాలన్నమాట. అయితే నేను ఆంటీని కూడా వేరే దగ్గర తీసుకుందామంటే వద్దా అంటే అక్కడ గింజలు ఉండవు ఏముండవు అని చెప్పి నాకు నచ్చిన కాడే తీపిచ్చుకున్నాను అనమాట. కానీ మస్తు అంటే మస్తున్నాయి అనమాట. ఇక మా సాలిపాపను పడబెట్టే కాబట్టి నేను అంత ఈజీగా చదువుకుంటున్నా. అదే మా సాలిపాప మెలుకుతో ఉందనుకో గంట కాస్త 3 గంటలు అయిద్దనమాట. తనని పడుకోబెట్టి ఫాస్ట్గా చదువుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తను లేస్తే మళ్ళీ ఎవరు ఉండరు కదా, పట్టుకోవాలి నేనే. మళ్ళీ లేవగానే నిద్రమత్తు అట్లనే ఉందనుకో ఒక గంట అటు ఇటు వరకు తనకి నిద్రమత్తు పోకపోతే ఇక చికాకు చేస్తుంది అనమాట. లిటరలీ ఎందుకో ఈ మధ్య అట్లా బాగా తయారైంది మా సాలిపాప. ఇక అట్లా చేస్తుందనమాట. ఫాస్ట్గా అయితే ఇక చదువుకుంటున్నా. అయితే ఎవరో నాకు ఇన్స్టాలోనో మరి యూట్యూబ్లోనో కామెంట్ వచ్చింది, మీరు ఏంటి త్రివేణి కాలేజా అని. అవునండి, నేనైతే త్రివేణి కాలేజే, కోదాడ్, నయానగర్. ఇంకంతే. ఎప్పుడైనా నేను చదువుకుంది ఏంటి, నా స్కూల్ డేస్ ఇవన్నీ ఏదో ఒక వీడియోలో చేస్తా అనమాట. ఏదో ఒకటి మంచిగా చిన్నగా కూర్చొని దానికి ఒక టైం కేటాయించి చేస్తా ఖచ్చితంగా. నేను కొన్న అన్నిట్లలో తక్కువ ఏదంటే ఈ సొరకాయ అనమాట. చాలా అంటే చాలా తక్కువ, 10 రూపీసే. అయితే మేమైతే లిటరలీ ఇవి 15 డేస్ వరకు వస్తాయిలేండి మాకు, ఖచ్చితంగా వస్తాయి. పచ్చిమిర్చి ఇవి తెచ్చుకొని నేను, కానీ ఇంక అక్కడ ఆప్షన్ ఏం లేక ఇవే తీసుకొచ్చుకున్నాను అనమాట. కేజీ 40 రూపీస్ అంట. అయితే తీసుకున్నా కానీ అవి మస్తు మంటున్నాయి, చాలా అంటే చాలా. నాకు కొన్నిట్లలో అర్థం కావట్లేదు తెలుసా ఎన్ని వేయాలో. తక్కువ వేస్తేనేమో టేస్ట్ ఉండదు, ఎక్కువ వేస్తేనేమో కారం, ఇక వామ్మో కారం అవుతుంది. అసలు ఏమీ అర్థం కాలేదు. ఇక అట్లయితే చదువుకుంటున్నా అనమాట. ఇక ఎంతసేపు చూసినా నా కూరగాయలు గోలే అనుకోవద్దు. అబ్బా, నా వీడియో ఎడిటింగ్ గురించి కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మంచిగా ఉంటుందా లేదా నాకు తెలియట్లేదు అనమాట. ఇలానే చేసుకుంటూ పోతే ఎట్లా, కొంచెం ఏదో ఒకటి అప్డేట్ కావాలి కదా. వీడియో ఎడిటింగ్ అయినా లేదంటే వాయిస్ ఓవర్ అయినా ఇంకా నేను ఏమైనా కంటెంట్తో వీడియో తీసుకురావాలా అనేది చెప్తే నేను దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతా అనమాట. ఏం చెప్పకుండా ఏదో చూసాం కదా అని చూసి కొట్టిరు కదా అని ఒక లైక్ కొడితే ఎట్లా? మీకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఉండాలి కదా. ప్రజెంట్ ఓకే పర్లేదు అని అంటే ఇలానే కంటిన్యూషన్ చేసుకుంటూ పోతా. అక్కడక్కడ మార్పులు చేస్తూ ఉంటా, మీరు గమనించినట్టయితే. మరి గమనిస్తురో లేదో అని అయితే నేను చేస్తున్నా. మరి మీకు తెలుస్తుందో తెలియట్లేదో చెప్పండి. ఖచ్చితంగా నేను అప్పటికే నాకు అంటే ఇక ఆగస్టు 17 వస్తే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిద్ది అనమాట. ఈ 1 ఇయర్ లోపు ఖచ్చితంగా నేను మానిటైజేషన్కైనా అప్లై చేసుకునేలాగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. అదైతే మీ వంతే. ఎందుకంటే మిగతా వీడియోస్ రికార్డింగ్ ఇదంతా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒక్కదాన్ని చేస్తే సక్సెస్ కాదు కదా. మీరు కూడా చూసిన ప్రతి ఒక్క వాళ్ళు లైక్, ఒక షేర్, ఒక చిన్ని కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా నాకు వాయిస్ ఓవర్ పెరిగిద్ది. ఏదైనా నేను సక్సెస్ కావాలి అన్నా కావద్దు అనేదన్నా మీ చేతిలోనే ఉంటుంది. నేనైతే నన్ను గెలిపిస్తారు అనే కాన్సెప్ట్లోనే వీడియోస్ అయితే అన్నీ స్టార్ట్ చేశాను అనమాట. వీలైనంత వరకు చాలా హార్డ్ వర్కే చేస్తున్నా అని చెప్పాలి. మేబీ చదువుకొని ఉంటే మంచిగా జాబ్ అన్న కొట్టేదాన్ని. ఇప్పటికైనా పర్లేదు, మా నాన్న చదివిపిస్తా అంటుండే కానీ మనకి చదువుకునే ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ అయితే. మరి అంతే, వీడియో అయితే ఎండ్ అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.